మన యొక్క చెరువు వాతావరణం కనుక చూస్తే వాటర్ పాడవడం అనేటువంటిది, తర్వాత వాటర్ని అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం మనం. పక్క చెరువుల నుంచి తోడటం కానీ, చేపల చెరువుల నుంచి తోడటం కానీ, లేదని అంటే ప్రక్క బోధుల్లో నుంచి తోడుతూ ఉంటాం, కాలువల్లో నుంచి తోడుతూ ఉంటాం. ఎక్కడ ఏ విబ్రియం ఉన్నది అనేటువంటిది మనకు తెలియదు. దీని వల్ల కూడా విబ్రియం రావడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. తర్వాత చెరువులో ఉండేటువంటి విబ్రియో లోడ్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం అనమాట. ఇవన్నీ తర్వాత నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, మిమ్మల్ని త్వరగానే పంపేస్తాను. చూడండి, విబ్రియో వచ్చినటువంటి లక్షణాలు ఏముంటాయి రొయ్యకి. ఒకటి, ఇందాక వైట్ గట్ట గురించి చెప్పాను. వైట్ గట్ట అనేటువంటిది విబ్రియో వల్ల వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇది వైట్ గట్ట అనేటువంటిది వచ్చింది. తర్వాత రెండోది చూడండి, ఇక్కడ విబ్రియో వచ్చినటువంటి రొయ్యలకి కాళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి. ఇది ఈదేటువంటి కాళ్ళు, ఇవేంటి అంటే మేత తినేటువంటి కాళ్ళు, ఇవన్నీ కూడా ఎరుపెక్కిపోతూ ఉంటాయి. అలాగే రొయ్యకు ఉండేటువంటి మేసాలు ఉంటాయి కదా, వాటిని యాంటీన్ అంటారు. ఇవి మొక్క కట్ అయిపోయి ఉంటది అనమాట. తర్వాత రొయ్యకు ఉండేటువంటి తోక చివరి భాగాలు కనుక చూస్తే ఇవి బాగా ఎరుపెక్కిపోయి ఉంటాయి అనమాట. అంటే మీరు రేపు విబ్రియో వచ్చిందనంటే విబ్రియో కాదా అని అంటే ఇది ఎన్ని చూసుకుంటూ ఉంటాం. అలాగే ఈ రొయ్యకు ప్రక్కన తల ప్రక్కనే గిల్స్ అంటది అనమాట. కొంచెం ఆ ప్రక్కన ఉండేటువంటి దాని కనుక మనం తీస్తే లోపల గిల్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఏ రంగులోనూ ఉండవు. ఇవి బ్రౌన్ కలర్ లోను బ్లాక్ కలర్ లో వస్తాయి. బ్లాక్ కలర్ వచ్చిందంటే బాటం పాడైపోయి నైట్రేట్లు పెరిగిపోయినాయి అని అర్థం. తర్వాత అప్పుడప్పుడు బ్రౌన్ కలర్ లో ఉంటది. ఇది కూడా విబ్రియో గానీ చెరువులో ఉండేటువంటి ప్లాంక్టాన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి అనమాట. రొయ్య మీద మచ్చలు వస్తూ ఉంటాయి, నలుపు మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి కూడా విబ్రియో కారణమే. ఈ హెపాటో ప్యాంక్రేజ్ అనేటువంటిది ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మామూలుగా ఉన్న ఆరోగ్యంగా ఉన్నటువంటి రొయ్యి, ఇది చూడండి ఎరుపు రంగులోకి ఉన్నటువంటి హెపాటో ప్యాంక్రేజ్. అంటే రొయ్యకి వచ్చేటువంటి లక్షణాలు విబ్రియో ఉన్నప్పుడు. ఈ తెల్లకండ వ్యాధి అనేటువంటిది కూడా, వైట్ మజిల్ అనేటువంటిది కూడా విబ్రియో వల్ల వస్తాయి. అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి, నేను విబ్రియో వల్ల వచ్చేటువంటిది చెప్తున్నాను. ఇలాగా ఈ వైట్ మజిల్ అనేటువంటిది రావడం, రొయ్యలు రింగులు తిరిగిపోవడం, ఇలా బెండ్ అయిపోవడం, మినరల్స్ లోపం వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట. విబ్రియో వల్ల కూడా వస్తూ ఉంటుంది. తర్వాత రొయ్యలో కలిగేటువంటి ఇంకా వేరే లక్షణాలు ఏంటంటే మేతలు తగ్గించేస్తూ ఉంటుంది విబ్రియో వచ్చినప్పుడు. తర్వాత నీరసంగా ఉంటుంది రొయ్యి, ఒడ్డుకు వచ్చి పడిపోతూ ఉంటాయి, పైన ఈదుతూ ఉంటాయి. చనిపోయినటువంటి రొయ్యలు కూడా మాకు చెక్రేలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.